వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. ప్రియ సహోదరి సహోదరుడా, బలహీనులైన వారిని, విశ్వాసములో కృంగిపోయిన వారిని, తప్పిపోయిన వారిని, జీవితంలో నిరాశతో ఉన్న వారిని, బ్రతుకులో చితికిపోయిన వారిని హేళన చేయక, అవమానించక, వారిని తృణీకరించక, ఇంకా వారిని గాయపరచక, మన మాట చేత, దేవుని మాట చేత, దేవుడు మన నోట ఉంచిన ఆయన వాక్కులతో వారిని బలపరుద్దాము. వారు కూడా విశ్వాసంలో నిలబడినట్లుగా ప్రోత్సాహాన్ని అందిద్దాము. వారు దేవునికి సమీపముగా మార్చబడినట్లుగా మన వంతు సహకారాన్ని అందిద్దాము. లోక తీరు ఎలా ఉంటుందంటే, పడిపోయిన వారిని ఇంకా అణగద్రొక్కే పరిస్థితి, నలిగిపోయిన వారిని ఇంకా చితకగొట్టే పరిస్థితులు, బలహీనులైన వారిని ఇంకా త్రొక్కివేసే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. దేవుని పిల్లలమైన మనమైతే దానికి భిన్నంగా పనిచేయాలి. మన మాట అయినా, మన తీరు, మన ప్రవర్తన, మన ప్రతి చర్య కూడా బలహీనులను బలపరుచున్నట్లుగా ఉండాలి. విశ్వాసమందు అస్థిరులుగా ఉన్న వారిని మన మాట స్థిరపరిచేదిగా ఉండాలి. కృంగిపోయి నశించిపోవటానికి జోగిపోతున్న వారిని లేవనెత్తే విధముగా, వారి కాళ్ళు స్థిరపరచబడినట్లుగా, వారి చేతులు బలపరచబడినట్లుగా, వారి మనస్థితి స్థిరపడినట్లుగా మన సహకారం ఉండాలి. అదే యేసుక్రీస్తుకు కలిగిన మనసు. ఈ మనసు మనము కూడా కలిగి ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. గడిచిన కాలం మీ కృపలో మమ్మలను కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారయ్యా. ఈ దిన దీవెనల చేత మీరు మమ్మల్ని నింపి బలపరచండి. మీ స్తోత్రాలు. ఈ దినము మీరు మా కొరకు సిద్ధపరిచిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదములు పొందుటకు అర్హులుగా, యోగ్యులుగా చేయమని వేడుకుంటున్నాం. సమస్త కీడును, నష్టపరచుదానిని యేసు నామములో దూరమగునుగాక. తప్పించండి, కీడు నుండి తప్పించి మేలుతో నీ పిల్లలను నింపి నడిపించమని వేడుకుంటున్నామయ్యా. గడిచిన ప్రతి క్షణము కూడా కనుపాప వలె మమ్మలను కాపాడి భద్రపరిచారయ్యా. మా నోటి మాట, మా ప్రవర్తన, మా చేతి పనులు కూడా నాయన ఇతరులను బలపరిచేవిగా, క్రీస్తుకు సమీపముగా చేర్చే విధముగా ఉండాలి. అట్టి కృప మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. మా మాటలు ఎవరిని కూడా మీకు దూరం చేయకూడదయ్యా. మా మాట ఎవరికి కూడా కీడు కల్పించకూడదు నాన్న. మా ప్రాణాత్మ దేహములలో మీ చిత్తము, మీ ఇష్టము జరగాలి. ప్రజలకు క్షేమమైనది, మీకు మహిమకరమైనది మాత్రమే మా బ్రతుకులో కలగటానికి, మేము అలా నడుచుకోవడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అట్టి రీతిగా బలపరచండి, స్థిరులుగా మార్చండి నాన్న. మీ వందనాలు చెల్లిస్తున్న వారు ఏ బలహీనతలో ఉన్నారో, ఏ స్థితిలో ఉండి ప్రార్థనలో పాల్గొంటున్నప్పటికీ సమస్తం ఎరిగిన దేవుడవయ్యా, మీరు కనికరించండి, కృప చూపండి, ధైర్యపరచండి, విశ్వాసములో స్థిరపరచండి, మీకు సమీపస్తులుగా మార్చండి నాన్న. కలుగుతున్న ప్రతి శ్రమను అధిగమించగలిగిన గొప్ప విశ్వాసముతో నింపి నడిపించి మీ ఘననామానికి మహిమకరమైన సాక్షులుగా నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. బలహీనులను బలపరచు అట్టి దేవుని మాట మీ నోట ఉండునుగాక. ఆమేన్. తప్పకుండా వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ఆయన మాటలను అంగీకరిస్తూ ఇతరులకు కూడా షేర్ చేయండి. ఇతరుల యొక్క ప్రయోజనాన్ని మనం కోరుకుందాం, వారి క్షేమాన్ని కోరుకుందాం. దేవుడు నీకు రెండంతల మేలు చేయబోతున్నాడు. ఆమేన్.